ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు. వేదిక పెద్దలందరికీ కూడా మంగళాశీస్సులు. ప్రపంచంలో అన్ని పనుల కన్నా కూడా ఏ పని చేయాలంటే మాట్లాడడం కాదు. ప్రపంచంలో మొత్తం మీద ఎంత ఆస్తి ఉందంటే విద్యను మించిన ఆస్తి లేదు. నేను 10th పాస్ అయినా సరే గొప్ప ఆస్తి, డిగ్రీ పాస్ అయిన ఆస్తి, డాక్టరేట్ పాస్ అయిన ఆస్తి, ఇల్లు వాకిళ్ళు బంగారం అన్నీ కూడా పోవచ్చు, చదువు అనేటువంటి పోదు. కాబట్టి డాక్టర్స్ గారు వాళ్ళ యొక్క తల్లిదండ్రుల యొక్క జ్ఞాపకార్థంగా నేను చెప్పేది వాళ్ళ అమ్మా నాన్న జ్ఞాపకార్థంగా ఈరోజు పిల్లలకి ఇంగ్లీష్ భాషలో భాగంగా స్పోకెన్ ఇంగ్లీష్ మాట్లాడడానికి వెబ్ ఏంటి, నాన్ వెబ్ ఏంటి, ప్రిపోజిషన్ ఏంటి, యాక్టివ్ ఏంటి, ప్యాసివ్ ఏంటి, సెంటెన్స్ ఏంటి, ప్రిక్విట్ ఏంటి, కాంప్లెక్స్ ఏంటి, కాంపౌండ్ సెంటెన్స్ ఏంటి, సింపుల్ సెంటెన్స్ ఏంటి, వీటి అన్నిటి గురించి కొద్ది గొప్ప ఫండమెంటల్ బేసిక్ నాలెడ్జ్ కనుక మనం నేర్పించినట్టయితే పిల్లలకు చక్కగా ఉంటుంది. ఇది గొప్ప ఆస్తి ఇచ్చినట్టు పిల్లలకు. ఈరోజు మీరు నేర్చుకున్న 40 రోజులు ఒక టీచర్ని ఉపయోగించి టీచర్స్ కొంత మనము పైసలు ఇచ్చి వారి టయాన్ని కూడా మనసుని ఇక్కడ కేంద్రీకరించేసి మరి సురేంద్ర కూడా పిల్లకాయలు ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారో గమనించుకొని కావాల్సిన నోట్బుక్స్ కానీ పెన్స్ కానీ ఇచ్చేసేసి మీకు నేర్పించడం జరిగింది. మరి ఎంత నేర్చుకున్నారు ఏమి అనేటువంటిది మీకే తెలియాలి. అది నేర్చుకున్న స్టోరేజ్ ఎంత బ్రెయిన్లో పెట్టుకొని రాబోయే పెద్ద పెద్ద కోర్సుల్లో బాగా ఉపయోగపడుతుంది. చిన్న ఎగ్జాంపుల్ ఇస్తారు. బిల్డింగ్ కట్టేదానికి ఏది పునాది? మన బేస్ పట్ట కదా, దాన్ని పునాది అంటా ఉన్నాం. పునాది రాళ్ళు ఎంత గట్టిగా ఉంటుంది బిల్డింగ్ ఎంత గట్టిగా తెలుస్తుంది. అలా కాకుండా ఊరికే తమాషా చేశారనుకోండి, ఈ రోజు కన్నా ధమాల్. దాంట్లో భాగంగా పిల్లలకు స్టాండర్డ్ బాగుండాలి, పునాది బాగుండాలి, పునాది రాళ్ళు గట్టిగా ఉండాలి అంటే గ్రామర్ బాగుండాలి. ఇంగ్లీషే కాదు, ఇంగ్లీష్ గ్రామర్ కానీ, తెలుగు గ్రామర్, హిందీ గ్రామర్ కానీ ఇవి తరువుగా ఉన్నట్టయితే ది ఫ్రేమింగ్ ఆఫ్ ది సెంటెన్స్, సబ్జెక్ట్ ఉండాలా, ఆబ్జెక్ట్ ఉండాలా, ప్రిడికేట్ ఉండాలా, వెర్బ్ ఉండాలా, ఇవన్నీ ఉంటే కానీ సెంటెన్స్ ఫ్రేమ్ కాదు, వాక్య నిర్మాణం కాదు కదా. దాంట్లో భాగంగానే మీకు ఇంగ్లీష్ గ్రామర్ నేర్పించినట్టయితే పిల్లలకు, అందరు ఇంగ్లీష్ మీడియం చదువుతున్నారు కాబట్టి చక్కని ఇంగ్లీష్ మాట్లాడి అన్ని సబ్జెక్ట్ అంతా బాగా అర్థం చేసుకుంటారనే మంచి చక్కని ఉద్దేశంతో ఈ కార్యక్రమం డాక్టర్ గారి యొక్క కుటుంబం ఏర్పాటు చేయడం జరిగింది. మరి సత్యానంద గారైతేమి, మీ కళ్యాణ్ గారైతేమి, వాళ్ళ యొక్క పర్యవేక్షణ, సురేంద్ర గారు అందరి పర్యవేక్షణలో పిల్లలకు పోవడం జరిగింది. మీరు ఊరికి ఈ చెబుతో ఈ చేతి వదిలేయకుండా ఇంటి దగ్గర కూడా సార్ ఇచ్చే నోట్స్ అంతా కూడా బాగా రోజు చదువుకుంటూ ప్రాక్టీస్ చేసుకుంటూ గ్రామర్ అనగానే సురేందర్ గారు ఏర్పాటు చేసే సంయుక్తులు నేర్చుకునే గ్రామర్ బాగా ఉన్నది, పిల్లలు పర్వాలేదండి, టీచర్స్ మంచి పేరు తెచ్చుకోవాలి. అవునా కదా? ప్రపంచం మొత్తం మీద హిందీ గ్రామర్ ప్రపంచం మొత్తం మీద, తెలుగు గ్రామర్ ప్రపంచం మొత్తం మీద లేదు. నువ్వు నిలబడాలంటే గ్రామర్ కావాలి. నీకు గోడ నిలబడాలనుకోండి దీనికి బేస్మెంట్ కావాలి, పునాది ఉండాలి. పునాది బాగాలేకపోతే డమాలు ఎక్కడ పనికిరావు. నేర్పించినటువంటి విద్యను చక్కగా నేర్చుకొని బాగా ఉపయోగించుకొని యూసేజ్ కావాలి, దాన్ని ఉపయోగించాలి. మీకు తెలిసినా తెలియకపోయినా వచ్చిన రోజు ఇంగ్లీష్ మాట్లాడుతూ దాన్ని బాగా అభివృద్ధి చేసుకునే ప్రయత్నం చేయండి. మంచి నాలెడ్జ్ స్టోరేజ్ బాగా పెంచుకొని మంచి విద్యావంతులు రాణించాలని కోరుకుంటున్నాను. అవకాశం ఇచ్చేటువంటి పెద్దలందరికీ కూడా నేను అభినందన తెలియజేస్తున్నాను. పిల్లలందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందన మందారమాలలు అందజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. వేదికను అలంకరించినటువంటి పెద్దలకు, మన P4 కోఆర్డినేటర్ సత్యానంద గారికి, మన ట్యూషన్ టీచర్ గారికి, కళ్యాణ్ గారికి, ఇక్కడికి వచ్చేసినటువంటి బాలబాలికలకు నా హృదయపూర్వక నమస్కారాలు, పిల్లలకు నా ఆశీస్సులు. ఈరోజు మన స్పోకెన్ ఇంగ్లీష్ 1 month కోర్స్ కంప్లీట్ అయ్యి అందరికీ ఇందులో ఎంతో కొంత ఇంగ్లీష్ గ్రామర్ అనేది నేర్పించగలిగారు. అది ఈ 1 month మీరు ఈ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసులని చక్కగా ఉపయోగించుకున్నారని ఆశిస్తున్నాను. ఈ కార్యక్రమం మా తల్లిగారైన ఉమా గారి పేరిట నిర్వహించడం నాకు ఆనందకరంగా ఉంది. దీన్ని సజావుగా ముందుకు నడిపించి ఈ 1 month కంప్లీట్ చేసిన మన సంయుక్త సేవా సంస్థ అధినేత సురేంద్ర గారికి నా కృతజ్ఞతలు.
ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో జరిపి పిల్లల భవిష్యత్తుకు మా మా వంతు మేము చేయూతను అందించగలమని నేను ఈ సభాపూర్వకంగా మనవి చేస్తున్నాను. ఈ అవకాశం, ఇలాంటి అవకాశాలు ఎప్పుడు ఏ వచ్చినా కానీ పిల్లలందరూ సద్వినియోగం చేసుకోవాలి. ఇలాంటి కార్యక్రమాలు సురేంద్ర చాలా చేస్తున్నారు, ఇంకా ముందు కూడా చాలా జరుగుతూ ఉంటాయి. ఇలాంటి కార్యక్రమాలని ఎన్నో జరుపుకోవాలని చెప్పి మన సంయుక్త సేవా సంస్థ తరపున, మా అందరి తరపున కూడా ఇంకా ముందుకు పోవాలని చెప్పి కోరుకుంటున్నాము. ఇక్కడికి విచ్చేసిన ఈ కార్యక్రమానికి డోనర్ అయిన డాక్టర్ శ్రీధర్ గారికి, అలాగే పెద్దలకి అందరికీ నమస్కారం. విద్యార్థులకి నా శుభాశీస్సులు. అందరూ బాగా నేర్చుకున్నారా? బేసిక్స్ అంటే వన్ మంత్లో మీకు మొత్తం వచ్చేస్తుంది కాదు, బేసిక్స్ ఇంగ్లీష్లో నౌను, ప్రొనౌను, ఇటువంటి వెబ్స్, ఇటువంటి బేసిక్స్ నేర్చుకున్నారా? మీరు బేసిక్స్గా నేర్చుకుంటే మీకు ఫర్దర్గా మీకు ఫ్యూచర్లో ఈజీగా ఉంటుంది క్లాసెస్. సారు వారి తల్లిదండ్రుల జ్ఞాపకార్థం ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి, అంటే మామూలుగా ఇప్పుడు ఒక సహాయ కార్యక్రమాలు చేయాలంటే ఎన్నో రకాలుగా చేయొచ్చు. 1000 రూపాయలు ఇచ్చి ఒక 10 మందికి అన్నదానం చేసేస్తే ఆ రోజుతో అయిపోతుంది. కానీ సార్ చాలా మంచి మనసుతోటి, చాలా ఉన్నతమైన ఆలోచనతోటి పిల్లలకి విద్య నేర్పిస్తే, వాళ్ళకి చదువు నేర్పిస్తే వాళ్ళ భవిష్యత్తు కానీ వాళ్ళ కెరీర్ బాగుంటుందన్న ఉద్దేశంతో మీకు విద్యాదానం చేయడానికి ముందుకు వచ్చారు. దానికి ముందుగా సార్కి అభినందన తెలియజేస్తూ, ఇటువంటి కార్యక్రమాలు ఎంతో ముందు చూపుంటే తప్ప ఇటువంటి ఆలోచనలు రావు. విద్యార్థులకి, పిల్లలకి నిరుపేద పిల్లలకి చదువు చేయించాలి, లేకపోతే వాళ్ళకి స్పోకెన్ ఇంగ్లీష్ నేర్పించాలి, లేకపోతే వాళ్ళకి ఇంకో రకంగా వాళ్ళ ఆర్థికంగా సాయం చేయాలని చెప్పానని ఏదో అంటే ఏదో చేయాలి కాబట్టి చేస్తున్నారని కాదు. వాళ్ళ ఆలోచన అంటే వాళ్ళ పెరిగిన విధానం కావచ్చు, మేము ఎదిగిన తీరుగా, మేము స్ట్రగుల్ చేసిన స్టూడెంట్స్గా, లేకపోతే చదువుకునేటప్పుడు కెరీర్ పరంగా ఎదుర్కొన్న స్ట్రగుల్స్ని బట్టి మీకు ఫ్యూచర్లో అలాంటి ఇబ్బంది రాకూడదని చెప్పానని మార్జినలైజ్డ్ క్లాసెస్కి ఇటువంటి ఆలోచనతో తీసుకొచ్చారు. ఇటువంటి కార్యక్రమాలు వచ్చినప్పుడు, ఇక్కడ మీకు ట్యూషన్లకి వచ్చినప్పుడు వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యి మీరు కూడా నేర్చుకోవాలి. 1 మంత్ వచ్చాము, ఏదో ఎండాకాలం ఫ్యాన్ కింద కూర్చొని ఏదో చూసేసి వెళ్ళిపోయాం అన్నట్టు కాకుండా మీరు స్ట్రగుల్ చేసి నేర్చుకోండి, మీకు ఇదే ఫ్యూచర్. చాలు పుడమి పులకరించునన్నా, అమ్మ కన్న విలువైనది ఏదీ లేదన్నా, అమ్మ అని అన్న చాలు పుడమి పులకరించునన్న, అమ్మ అని అన్న చాలు పుడమి పులకరించునన్నా.
పాదం సమదృష్టికి కొలమానం. అమ్మ కన్న విలువైనది ఏదీ లేదన్నా, అమ్మ అని అన్న చాలు పుడమి పులకరించునన్నా. అమ్మ ప్రేమ అనంతం, అది అందరి సొంతం.